సార్ చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటూ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. లోకేష్ బాబు గారు ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయిన తర్వాత వారు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎందుకు ప్రజాక్షేత్రంలోకి రావటం లేదు? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కూటమిగా ఏర్పడింది. వాళ్ళు ఏ బహిరంగ సభ పెట్టినా కానీ కూటమి బహిరంగ సభ అని చెప్పి ప్రచారం చేసుకుని మరి ఆ నాయకుల్ని అక్కడ లోకల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కానీ జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కానీ లేకపోతే అంతకంటే పెద్ద నాయకులు ఉన్నారు అని అంటే వాళ్ళని స్టేజ్ మీద ప్రధాన ఆకర్షణగా పెట్టి సభలను నడుపుతూ ఉన్నారు. ఇది ఎందుకనంటే రీసెంట్గా ఆచంటలోను మరి తిరువూరులోను తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభల్ని నిర్వహించింది. అది మామూలుగా వీళ్ళు అనుకున్న స్థాయి కంటే మించి ప్రజలు రావటం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా, తెలుగుదేశం పార్టీ కాదు, రా కదలిరా అని ఎందుకనంటే ఇది ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు. ఇక వీళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ ఈ కూటమిలో ముగ్గురే నాయకులండి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, 2 నారా లోకేష్ బాబు, 3 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇక ఈ ముగ్గురిలో 2 ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఒక ఆయన ఆల్రెడీ వెళ్ళినాడు. ఇక రేపు సంక్రాంతి తర్వాత రెండో ఆయన నారా లోకేష్ బాబు వెళ్తారు. ఇక మూడోది పవన్ కళ్యాణ్ బాబు, ఆయన ఎప్పుడు వెళ్తారు అని చెప్పి చాలామంది ఎందుకు వెళ్ళటం లేదు, ఏదైనా కారణం ఉందా అనేది చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానుల్లోనూ జనసేన అభిమానుల్లోనూ ఇది ఎందుకని వెళ్ళటం లేదంటే మేజర్ వార్ ప్లేయర్ సమానంగా ట్రీట్ చేస్తున్నారు చంద్రబాబు గారు. ఆ బహిరంగ సభల్లో 2 లోగోస్ని, సైకిల్, గ్లాసు, ఆ రెండింటిని డిస్ప్లే చేస్తూ పక్కన పెట్టింది. తన పక్కన కూడా జనసేన జిల్లా అధ్యక్షుడిని, ఒక పక్క తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిని కూర్చోబెట్టుకుని బహిరంగ సభలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నాడు. ఎవరన్నా ఉత్సాహంతో జనసేన నాయకులు ఎవరన్నా మెడలో జనసేన కండువా వేసినా కూడా ఆయన ఎంచుకుంటున్నారు. అంటే ఇదేంటంటే ప్రజల్లోకి ఒకే ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం అనే సంకేతం ఉంది. ఇక్కడ మేజర్ ప్లేయరు 175 కాన్స్టిట్యున్సీస్లో మేజర్ ప్లేయర్ అంటే కనీసం 150, 140 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తుంది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు ఖరారు కాలేదు. జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో గనక పవన్ కళ్యాణ్ బాబు గారు ఇది చేస్తే అక్కడ నాయకులకి ఒక రకమైన రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది. ఎవరన్నా పాపం బాగా ఖర్చు పెట్టుకున్నారనుకోండి, ఆ సీటు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ బాగా బలమైన కాన్స్టిట్యున్సీ అయితే అక్కడ జనసేన అభ్యర్థులు బాగా ఖర్చు పెట్టుకుని మరి రేపొద్దున సీట్ రాలేదు అని చెప్పి బాధపడే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ నాయకులకి అనవసరమైన ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఇవ్వకుండా, వాళ్ళకి ఖర్చు లేకుండా రేపు సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత కూటమిలో, ఎందుకనంటే ప్రతి జిల్లాకి కనీసం 2 స్థానాలు జనసేన పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఉంటారు కాబట్టి అప్పుడు ఆ అభ్యర్థుల్ని సెలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు భారీగా ప్రజాక్షేత్రంలోకి రావటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ జనసేన కార్యకర్తల్ని, జిల్లా కార్యవర్గాన్ని, అధ్యక్షుల్ని సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం అంతే. లేకపోతే జనసేనాని ప్రజల్లోకి వెళితే ఎక్కడైనా విజయవాడ, తెనాలి, గుంటూరు, కుప్పంలో కూడా బ్రహ్మాండంగా ప్రజలు వస్తారు. కుప్పంలో వెళ్ళి జనసేనాని మీటింగ్ పెడతారండి. ఏం ఉపయోగం? అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు అలాంటి రాంగ్ సంకేతాలు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కొంత సంయమనంతో వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్గా భావిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.